ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. గంట పాటు శ్రవణ్ రావును విచారించిన సిట్ సిబ్బంది తాము సేకరించిన ఆధారాలతో ప్రశ్నించారు. శ్రవణ్ రావు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. గంట పాటు శ్రవణ్ రావును విచారించిన సిట్ సిబ్బంది తాము సేకరించిన ఆధారాలతో ప్రశ్నించారు. శ్రవణ్ రావు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. గంట పాటు శ్రవణ్ రావును విచారించిన సిట్ సిబ్బంది తాము సేకరించిన ఆధారాలతో ప్రశ్నించారు. శ్రవణ్ రావు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మీనాక్షి ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో సిట్ కేసు విచారణ రెండోసారి శ్రావణ్ రావు విచారణ ఇవాళ ముగిసింది. సుమారు గంట పాటు శ్రావణ్ రావుని విచారించారు. శ్రావణ్ రావు దగ్గర నుంచి మొబైల్ ని కూడా సెల్ ఫోన్ సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సెల్ ఫోన్ లో ఉన్న ఆధారాల ఆధారంగా మరోవైపు కొన్ని వివరాలు శ్రావణ్ రావు దగ్గర నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు సేకరించారు కాబట్టి ఆ వివరాలన్నిటికీ సంబంధించి ఎవిడెన్స్ ను కూడా సేకరించే పనిలో ప్రస్తుతం సిట్ బృందం అదే పనిలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మరోసారి అంటే ఆల్రెడీ విచారణ అనేది ఇవాళతో ముగిసింది కాబట్టి 8వ తేదీన మరోసారి విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో 8వ తేదీలోపు పూర్తిస్థాయిలో ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించి ఆ తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ఎవరెవరితో వాడారు, ఎవరెవరిపైన ప్రదర్శించారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని వివరాలు సేకరించారు కాబట్టి ఆ వివరాలకు సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా పోలీసులు కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. 8వ తేదీలోపు కలెక్ట్ చేసి ఆ డాటాను కూడా ముందుంచి శ్రావణ్ రావు ఇప్పటికే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదు. దీంతో ఆ ప్రశ్నలకు సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా పూర్తి స్థాయిలో 8వ తేదీలోపు సేకరించి ఆయన ముందుంచి అడిగే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ ఇవాళ కొన్ని అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చారు కాబట్టి మరోసారి అంటే మూడోసారి విచారణ సందర్భంలో విచారణలో పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతే తప్పనిసరిగా సుప్రీంకోర్టులో ఆదేశాల మేరకు నాట్ టు అరెస్ట్ ఉంది కాబట్టి నాట్ టు అరెస్ట్ వేకేట్ చేయాలని పోలీసులు కోరే అవకాశం అయితే కనబడుతుంది. మరి మూడోసారి విచారణ 8వ తేదీ నోటీస్ ఇచ్చారు కాబట్టి శ్రావణ్ రావు విచారణకు 3వ తేదీన తప్పనిసరిగా రావాల్సింది. ఒకవేళ విచారణకు రాకుంటే మాత్రం ఇటు విచారణకు సహకరించట్లేదు, విచారణకు రావట్లేదు అనే అంశాన్ని పోలీసులు కోర్టుల దృష్టికి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. మీనాక్షి.